బీఆర్ఎస్ అధినేత బస్సు యాత్రకు అద్భుత స్పందన లభిస్తోంది. కేసీఆర్ రోడ్ షోలను మహిళలు, రైతులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, గుడ్ ఈవినింగ్. కేసీఆర్ బస్సు యాత్ర ఎప్పుడు ఉంటుంది? రోడ్ షోకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? గుడ్ ఈవినింగ్. అంటే మరికొద్ది సేపట్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కరీంనగర్ రాన్నారు. అంటే ఇప్పటికే కరీంనగర్ సంబంధించి చూసుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు గోదావరి కానీ జగిత్యాల కూడా బస్ యాత్ర చేపట్టిన నేపథ్యం. మరోవైపు వీణవంకలు కూడా ఆత్మీయ సమ్మేళనం చేసినట్టు. అంటే ఈ ప్రతి చోట కూడా బ్రహ్మరథం పట్టిన ప్రజలు, ముఖ్యంగా కేసీఆర్ గారికి కరీంనగర్ జిల్లాకి చాలా అనుబంధం ఉందనే చెప్పాలి. మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా కరీంనగర్ది కీలక పాత్రనే చెప్పాలి. కరీంనగర్ ఉద్యమ కేంద్ర బిందువుగా చూపాలి. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి తెలంగాణ లేదు అని చెప్పినప్పుడు కరీంనగర్ జిల్లా ప్రజానీకం అంతా కూడా కేసీఆర్ గారిని గెలిపించి తెలంగాణ ఉద్యమానికి ఒక బాసటగా నిలిచినటువంటి జిల్లా కరీంనగర్ జిల్లా. మరోవైపు కూడా ఇటు ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మొట్టమొదటగా ముఖ్యమంత్రి హోదాలో కరీంనగర్ జిల్లాకే కేసీఆర్ గారు వచ్చిన నేపథ్యం. అంటే కరీంనగర్కి కేసీఆర్ గారికి అంత అనుబంధం ఉందని చెప్పాలి. ఈ అనుబంధం ప్రజలతో కూడా ఉన్న నేపథ్యం ఒకటైతే కేసీఆర్కి అమితమైన ప్రేమ మరొకటి. ఇంకోవైపు చూసుకుంటే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు పెద్ద ఎత్తున కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజలు కూడా వచ్చి ఆ సందేశాన్ని వినాలని చూస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. సాయిమాధవి అంటే మరికొద్దిసేపట్లో ఇక్కడికి రానున్నారు. ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. చూడొచ్చు మనం విజువల్ ద్వారా కూడా. అంటే రాత్రిపూట సభ కనుక విద్యుత్ లైట్ల కాంతిలో ఈ సభను నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నట్టు నేపథ్యం మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి ఇటు అలుగునూరు బైపాస్ రోడ్డు ద్వారా బైపాస్ నుంచి ఇటు రామ్నగర్ చేరుకుంటారు కేసీఆర్. రామ్నగర్ టు ఇటు మంకమ్మ తోట నుంచి ముఖరాంపుర 2 టౌన్ పోలీస్ స్టేషన్ ముందుగా ఇటు వస్తారు. ఇక్కడ ర్యాలీకి ఇరువైపులా కూడా, రోడ్లకు ఇరువైపులా కూడా ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం తెలిపేందుకు సంసిద్ధులవుతున్నారని చెప్పొచ్చు. అంటే ముఖ్యంగా ఈ కరీంనగర్ సంబంధించి ఇటు బోయినపల్లి వినోద్ కుమార్ ఎంపీగా పోటీలో ఉన్నారు. వినోద్ కుమార్ను గెలిపించాల్సిన ఆవశ్యకత ఎందుకు అనేది చెప్పే అవకాశం కేసీఆర్ గారు చేస్తారు. ఎందుకంటే ముఖ్యంగా ఎంపీగా ఉన్నప్పుడు బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగర్ చేసినటువంటి కార్యక్రమాలే కాదు, ముఖ్యంగా కరీంనగర్ స్మార్ట్ సిటీ, అంటే స్మార్ట్ సిటీ అనేది కరీంనగర్కు రావడం తెలంగాణలో కూడా ఒక ల్యాండ్ మార్క్గా మారినటువంటి నేపథ్యం. ఇంకోవైపు తీగల బ్రిడ్జి, సస్పెన్షన్ బ్రిడ్జిని కూడా కరీంనగర్లో ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఒకటైతే, ఇది కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ అనేది కేసీఆర్ కళ. ఈ కళను కూడా నెరవేర్చేందుకు బోయినపల్లి వినోద్ కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు ఈ కళను నెరవేర్చే విధంగా కూడా కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ కూడా ఈరోజు పూర్తిగా వస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. సాయిమాధవి, ఇదొక ఎత్తు అయితే మరోవైపు జాతీయ రహదారులను కూడా ఏర్పాటు చేయడం. అంటే ప్రతి చోట కూడా కేసీఆర్ గారు చెప్పేది ఒకటే. ఎందుకంటే గతంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని బేరీజు వేయండి, అభివృద్ధి చేసిన వారికే పట్టం కట్టని చెప్తున్న నేపథ్యం మనకు ప్రతి చోట కూడా కనిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అభివృద్ధి దిశలో ఎట్లా ఉంది, కరీంనగర్ జిల్లాకు చేసినటువంటి అభివృద్ధిని మీరు చూడండి. బోయినపల్లి వినోద్ కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధిని కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా పరిశీలించి వినోద్ కుమార్ని గెలిపించాల్సిన ఆవశ్యకత తప్పనిసరిగా ఉందని చెప్తున్న నేపథ్యం ఒకటైతే, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రంపై వివక్షత చూపెట్టి నవోదయ పాఠశాలలు ఇవ్వలేదు, మెడికల్ కళాశాలలు ఇవ్వలేదు. అంటే తెలంగాణకు సంబంధించి ఏ ఒక్కడు కూడా ఇవ్వని నేపథ్యంలో తప్పకుండా బోయినపల్లి వినోద్ కుమార్ లాంటి వ్యక్తి కనుక ఎంపీ స్థానం గెలిపించినట్టయితే లోక్సభలో తెలంగాణ గళాన్ని బలంగా వినిపించే అవకాశం మనకు ఉంటుంది. తెలంగాణ గళం బలంగా ఉండాలంటే తప్పనిసరిగా బీఆర్ఎస్ మాత్రమే ఇది సాధ్యమవుతుందని చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పటికే ఇటు పెద్దపల్లి విషయానికి వస్తే కొప్పులేశ్వర్, ఇటు గోదావరి కళ అయితే మాత్రం పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టినటువంటి నేపథ్యం. అక్కడ కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించే కాదు, పెద్ద ఎత్తున ఇటు సింగరేణి కార్మికులు కూడా వచ్చి ప్రతి చోట కూడా నిలబడమే కాదు, వారికి స్వాగతం పలికిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇటు జగిత్యాల కూడా భారీగా బ్రహ్మరథం పట్టినారు. అంటే ఏదేమైనా కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 3 లోక్సభ స్థానాలకు సంబంధించి ఇప్పటికే ఇటు జగిత్యాల, గోదావరి కని అయిపోయింది. మరోవైపు వీణవంకలో కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు. మరోవైపు ఇటు కరీంనగర్కు మరికొద్దిసేపట్లో రానున్నారు. ఇటు కరీంనగర్కి వచ్చిన తర్వాత ఇటు రామ్నగర్కి వస్తారు. రామ్నగర్, ముఖరాంపుర, మంకమ్మ తోటకు వచ్చిన తర్వాత ఇదే తెలంగాణ చౌక్, దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి. నాటి తెలంగాణ ఉద్యమంలో ఈ తెలంగాణ చౌక్ యాక్చువల్లీ ఇది గీతాభవన్ చౌరస్తా, తర్వాత దీన్ని తెలంగాణకు సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమాలన్నీ కూడా ఈ క్షేత్రంలో జరిగినాయి. ఇక్కడే ప్రతి ఏ కార్యక్రమం జరగాలన్నా కూడా ఇదే స్థలంలో జరిగినటువంటి నేపథ్యం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కరీంనగర్ జిల్లాకు ఎంత ప్రాముఖ్యత ఉందో
తెలంగాణ చౌక్ కూడా అంతే ప్రాముఖ్యత ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఇదే తెలంగాణ చౌక్లో తెలంగాణ ఉద్యమం సంబంధించి కూడా ఎన్నోసార్లు వచ్చిన నేపథ్యం. ఈ రోజు కూడా ఇదే తెలంగాణ చౌక్లో ప్రజలను ఉద్దేశించి రోడ్ షోలో పాల్గొంటారు. రోడ్ షోలో పాల్గొని ప్రతి ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధిని చెప్తారు. బోయిన్పల్లి వినోద్ కుమార్ ను గెలిపించాల్సిన ఆవశ్యకత గురించి కూడా చెప్తారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత 4 నెలల్లో జరిగినటువంటి కార్యక్రమాలకు, తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలకు బేరీజ్ వేయండి. అభివృద్ధి కావాలా, లేకపోతే గతంలో చూసినటువంటి అభివృద్ధిని ఒకసారి బేరీజ్ వేసుకోండి అని చెప్పే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇప్పటికే ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇటు తెలంగాణ చౌక్ రావడానికి సంసిద్ధులు అవుతున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రత్యక్షంగా కూడా ఏం చేస్తాడనే ఒక అంటే మొత్తం మీద అయితే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉత్సుకత మనకు నెలకొందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే నాయకులు, కార్యకర్తలు అన్ని ఏర్పాటు చేశారు. సాయిమాధవి రాత్రిపూట ఉంటుంది కనుక రోడ్ షో విద్యుత్ లైట్ల కాంతిలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంతరాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు చేసిన నేపథ్యం ఉంది. మరికొద్ది సేపట్లో కేసీఆర్ రావడం నేపథ్యంలో ఇప్పటికే ప్రజలంతా కూడా ఇక్కడ తెలంగాణ చౌక్ రావడానికి వస్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సాయిమాధవి.